బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఈ డైలాగ్ గుర్తుంది కదా, మర్చిపోయేలా చెప్పాడా ఏంటి మన వెంకీ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎక్స్క్లూజివ్ స్టోరీకి ఈ డైలాగ్కి అద్దిరిపోయే కనెక్షన్ ఉంది. అదేంటో ఎక్స్క్లూజివ్గా చూసేద్దామా? సంక్రాంతికి ఇంకా 3 వారాల టైం కూడా లేదు. అందుకే ఓవైపు రామ్ చరణ్, మరోవైపు బాలయ్య, ఇంకోవైపు వెంకటేష్ ఎవ్వరూ తగ్గట్లేదు. ఎవరికి వాళ్ళు ప్రమోషన్స్ కొడుతున్నారు. ఈ 3 సినిమాల్లోని హీరో క్యారెక్టర్స్ లో ఓ కామన్ పాయింట్ ఉంది. దాని గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రలు చేస్తున్నారు. అందులో ఒకటి అప్పన్న అనే రాజకీయ నాయకుడు కాగా మరొకటి రామ్ నందన్ ఐఏఎస్. ఈ 2 క్యారెక్టర్స్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శంకర్. మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎక్స్ కాప్ అంటే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ ఐఏఎస్, సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ పోలీస్ క్యారెక్టర్స్ పై క్లారిటీ ఉంది. కానీ తాజాగా డాకు మహారాజ్ పై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో బాలయ్య ఐఏఎస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు ఓ టాక్ అయితే వినిపిస్తోంది. ఇందులో 3 భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు బాలయ్య. అందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర గోప్యంగా ఉంచారు దర్శకుడు బాబీ. డాకు మహారాజులో అంతా డాకు పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారు గానీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అయితే ఐఏఎస్ అని తెలుస్తోంది. దర్శకుడు బాబీ ఈ పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదే నిజమైతే సంక్రాంతికి రాబోయే 3 సినిమాల్లోనూ హీరోలు గవర్నమెంట్ అఫీషియల్సే అన్నమాట. మరి ఈ ముగ్గురులో బాక్సాఫీస్ పై ఛార్జ్ ఎవరు తీసుకుంటారో చూడాలి. కనిపించిన ఏ ఒక్క రికార్డ్ని కూడా వదలట్లేదు పుష్పరాజ్. కనుచూపు మేరలో మరే రికార్డు కనపడకుండా అన్నింటినీ తుడిచిపెట్టేస్తున్నాడు. ఇప్పటికే చాలా రికార్డులు పుష్ప ఖాతాలో చేరిపోయాయి. మరి బాహుబలి 2తో ఉన్న రికార్డుల్ని సైతం పుష్పరాజ్ లాగేసుకుంటాడా? ఇప్పటి వరకు ఎంతొచ్చింది? ఇంకా ఎంతొస్తే బాహుబలి రికార్డ్ సొంతమవుతుంది? విడుదలైన 3 వారాల తర్వాత కూడా పుష్ప 2 దూకుడు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా 1700 కోట్ల క్లబ్లోనూ చేరిపోయింది ఈ చిత్రం. పుష్ప 2కు ముందు ఈ క్లబ్లో ఉన్న ఏకైక సినిమా బాహుబలి 2. 2017లోనే ఇది చేసి చూపించారు రాజమౌళి. 6 ఏళ్ల తర్వాత మరో ఇండియన్ సినిమా 1700 కోట్లు వసూలు చేసింది. అది కూడా కేవలం 21 రోజుల్లోనే. ఇప్పటికే హిందీలో 740 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఈ దూకుడు చూస్తుంటే 800 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తోంది. బేబీ జాన్ విడుదలైనా కూడా పుష్ప 2పై ఏమాత్రం ఎఫెక్ట్ పడ్డట్లు కనిపించట్లేదు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ RRR, బాహుబలి 2 తర్వాత 200 కోట్ల షేర్ సాధించిన 3వ సినిమాగా నిలిచింది పుష్ప 2. బాలీవుడ్లో పుష్ప 2 దూకుడు చూస్తుంటే ఏ రికార్డు అసాధ్యమని చెప్పలేం. న్యూ ఇయర్ కాదు, సంక్రాంతి వరకు అక్కడ పుష్ప దూకుడు ఖాయం. ఇదే జరిగితే బాహుబలి 2 పేరు మీదున్న 1800 కోట్ల రికార్డు అందుకున్నా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా ఇదంతా జరిగితే నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్లో చేరుతుందేమో. మేం ప్రమోషన్ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నాం, 200 కోట్లు ఖర్చు చేస్తున్నాం అంటూ లెక్కలు చెప్తున్నారు ఈ రోజుల్లో నిర్మాతలు. కానీ పైసా ఖర్చు లేకుండా కొన్ని సినిమాలకి అద్దిరిపోయే ప్రమోషన్ జరుగుతోంది. పైగా ట్రెండింగ్లోనే ఉంటున్నాయి. తాజాగా 2 సినిమాలు అలానే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అవేంటో తెలుసా? సంక్రాంతికొస్తున్న సినిమాల లిస్టులో ప్రమోషన్ పరంగా అందరికంటే 2 అడుగులు ముందే ఉన్న సినిమా ఖచ్చితంగా సంక్రాంతికొస్తున్నాం. నిర్మాతకు పైసా ఖర్చు లేకుండా తన మార్కు ప్రమోషన్స్తో సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడుతున్నారు అనిల్ రావిపూడి. తాజాగా వెంకీతో పాట పాడించడమే కాకుండా దాన్నే ప్రమోషన్ కింద వాడేశారు. చూస్తున్నారుగా, నే పాడతా అంటూ వెంకీ చేస్తున్న అల్లరి. ఇందులో సంక్రాంతి స్పెషల్ సాంగ్ ను వెంకటేష్ పాడుతున్నారు. వెంకీ పాడడం ఇదే తొలిసారి కాదు. గతంలో గురు సినిమా కోసం జింగిడి జింగిడి అంటూ మాంచి మాస్ పాట పాడారు వెంకటేష్. మరోసారి సంక్రాంతికొస్తున్నామంటూ పాట పాడబోతున్నారు. నవీన్ పొలిశెట్టి సైతం తన మార్కు ప్రమోషన్స్ తో ఆగిపోయిందనుకున్న సినిమాకు ఆయువు పోస్తున్నారు. అనగనగా ఒకరోజు కోసం చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు మారి దర్శకుడు. ఇటు నవీన్, అటు అనిల్ రావిపూడి ఇద్దరూ ప్రమోషన్స్ తోనే సినిమాలను ట్రెండింగ్ లో పెట్టేస్తున్నారు. మన దగ్గర దుమ్ము రేపుతున్న సినిమాలు బాలీవుడ్కి వెళ్లేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి?
సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్ళు తీసే విధానంలో ఉందా? తాజాగా మరో సినిమా బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. ఆల్రెడీ రీమేక్ అయిన సినిమాలే దారుణంగా బెడిసి కొడుతున్న టైంలో ఇప్పుడు వెళుతున్న ఆ సినిమా ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి. అప్పట్లో శివ, ఆ తర్వాత చిత్రం, మొన్న మధ్య అర్జున్ రెడ్డి, 3 ఏళ్ల క్రితం ఉప్పెన, లాస్ట్ ఇయర్ బేబీ. రిలీజ్ కి ముందు ఏ సందడి ఉండదు, కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు. అందుకే అలాంటి సినిమాలకు రీమేక్ డిమాండ్ కూడా ఎక్కువే. మన దగ్గర వర్కౌట్ అయిన సినిమాలు జెర్సీ, అలవైకుంఠపురంలో హిట్, RX-100 బాలీవుడ్లో ఫ్లాప్ అయ్యాయి. కంటెంట్ బాగానే ఉన్నా అక్కడ తీసిన విధానం వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడి వరకో ఎందుకు, తాజాగా విడుదలైన తెరీ రీమేక్ బేబీజాన్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం హిందీ రీమేక్ పై చర్చ మొదలైంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం సినిమాను బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదు, ఉప్పెన, బేబీ సినిమాలు సైతం హిందీలో రీమేక్ అవుతున్నాయి. వీటిలో బేబీ బాలీవుడ్ కలర్స్ కు సరిపోయేలా ఉన్నా ఉప్పెన మాత్రం చాలా రిస్కీ లైన్. మరి చూడాలిక వీటిలో ఏది వర్కౌట్ అవుతుందో. అటు నువ్వే ఇటు నువ్వే అనే ఒక పాట ఉంది కదా, ఇప్పుడు మన హీరోయిన్లలో 2-3కి ఇది బాగా సూట్ అవుతుంది. తెలుగు చూసినా, తమిళంలో చూసినా, హిందీ చూసినా 2025లో ఎటు చూసినా వాళ్లే బాగా ఫోకస్ అవుతున్నారు. మరి కొత్త ఏడాదిలో ఆ రేంజ్లో రచ్చ చేస్తున్న ముద్దుగుమ్మలెవరో చూసేద్దామా? 2025లో కొందరు హీరోయిన్లకు బాగా కలిసి రానుంది. ఏడాది మొదటి నుండే తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు. ముఖ్యంగా 2024లో కాస్త గ్యాప్ తీసుకున్నట్లు కనిపించిన శ్రీలీల 2025ను పూర్తిగా కబ్జా చేశారు. పవన్ కళ్యాణ్, రవితేజ, నాగ చైతన్య, శివ కార్తికేయన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. శ్రీలీల మాత్రమే కాదు, మీనాక్షి చౌదరి సైతం 2025లో సత్తా చూపించబోతున్నారు. ఈ ఏడాది గుంటూరు కారంతో మొదలుపెట్టి మెకానిక్, రాకీ, లక్కీ భాస్కర్, మట్కా అంటూ వచ్చారు మీనాక్షి. వచ్చే ఏడాది సంక్రాంతికి వెంకీతో సంక్రాంతికొస్తున్నాం అంటూనే సమ్మర్కి నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు అంటున్నారు. పూజా హెగ్డే దూకుడైతే మామూలుగా లేదు. తెలుగులో ఆఫర్స్ రాకున్నా తమిళంలో విజయ్ 69తో పాటు సూర్య 44లోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు. లారెన్స్ బ్లాక్ బస్టర్ సిరీస్ కాంచనాలో హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక హిందీలో వరుణ్ ధావన్, షాహిద్ కపూర్లతో నటిస్తున్నారు పూజ. ఇవన్నీ 2025లోనే విడుదల కానున్నాయి. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరుసోయో. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.